మార్నింగ్ ఫ్రెండ్స్ మేము ఈ రోజు విజయవాడ రైల్వే స్టేషన్ కి రావడం జరిగింది। ఈ రోజు విజయవాడ అమృత భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఈ రోజు వస్తుంది। ఈ రోజు నుంచి అమృత భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్రారంభించడం జరుగుతుంది। ఇక్కడ మనం విజయవాడ రైల్వే స్టేషన్ బయట ఉండటం జరిగింది। ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది। ఇక మనం అమృత భారత్ ఎక్స్ప్రెస్ వద్దకు అయితే వెళ్ళాలి। ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ అమృత భారత ఎక్స్ప్రెస్ మాల్దా పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరు మధ్య నడిచే ఈ అమృత భారత ఎక్స్ప్రెస్ మొత్తం కూడా 32 స్టేషన్లలో ఆగటం జరుగుతుంది। ఈ ట్రైన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే 14 స్టేషన్లు అయితే ఆగటం జరుగుతుంది। ఈ 14 స్టేషన్లు ఏంటో మీకైతే చెప్తాను। ఈ ట్రైన్లో మొత్తం 22 బోగీలు ఉండటం జరుగుతుంది। ఈ 22 బోగీల్లో 12 బోగీలు స్లీపర్ ఉండటం జరుగుతుంది। అలానే 8 బోగీలు జనరల్ బోగీలు ఉండటం జరుగుతుంది। 2 లగేజ్ కోచ్లు ఉంటాయి। అలానే ఈ అమృత భారత ఎక్స్ప్రెస్ గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించడం జరుగుతుంది। ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలానే ఒక లైక్ అయితే చేయండి। ఫ్రెండ్స్, ఈ ట్రైన్లో సౌకర్యాల విషయానికి వస్తే వందే భారత్ కంటే కూడా ఎక్కువ సౌకర్యాలు అయితే కల్పించారు। వందే భారత్లో ఓన్లీ మనకి సిట్టింగ్ మాత్రమే ఉంటుంది। ఇక్కడ బెర్తులు కూడా ఉండటం జరిగింది। అలానే పూర్తిగా ఎల్ఈడి లైట్లు అయితే ఈ ట్రైన్లో అమర్చడం జరిగింది। అలానే సీసీ కెమెరాల పర్యవేక్షణలు అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది। ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఇదైతే ప్రయాణించడం జరుగుతుంది। జనరల్ బోగీలో అలానే స్లీపర్ బోగీలో ప్రతి సీటు వద్ద కూడా ఛార్జింగ్ పాయింట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది। అలానే మనకి టాయిలెట్స్ విషయానికి వస్తే బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సెన్సార్ ట్యాప్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ట్రైన్లో ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ అలానే వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ అమృత భారత ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లోనే 14 స్టాపుల్లో ఇది ఆగడం జరుగుతుంది। ఈ స్టాపులు 1 శ్రీకాకుళం, 2 విజయనగరం, 3 విశాఖపట్నం, 4 తుని, 5 సామర్లకోట, 6 రాజమండ్రి, 7 ఏలూరు, 8 విజయవాడ, 9 తెనాలి, 10 చీరాల, 11 ఒంగోలు, 12 నెల్లూరు, 13 గూడూరు, 14 రేణుగుంట। ఈ 14 స్టాపుల్లో కూడా ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఆగటం జరుగుతుంది।